ఇవాళ డే 3 ఇన్ బెంగుళూరు. అదేంటో భయ్యా, నార్మల్ డేస్ లో ఎర్లీగా నిద్ర లేగుద్దాం అంటే అవ్వదు. అదే వీకెండ్స్ లో మాత్రం లేట్ గా నిద్ర లేగుద్దాం అనుకుంటే ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది. ఈ రోజు సండే కదా, మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ లో ఏది బాగుంది అనేసి రివ్యూస్ చూస్తే మన మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్, నెక్స్ట్ సర్వాది, నారి నారి నడుము మురారి బాగున్నాయి అంటున్నారు. సో దేనికి వెళ్దామని హెడ్స్ అండ్ టైల్స్ వేస్తే హెడ్స్ పడితే శర్వా మూవీకి, టైల్స్ పడితే మెగాస్టార్ మూవీకి వెళ్దాం అని ఫిక్స్ అయ్యా. హెడ్స్ వచ్చింది, సో ఏం ఆలోచించకుండా సర్వా మూవీకి టికెట్స్ బుక్ చేశా. కిందకి రాకనే చింటూబాయ్ మంచి ఎనర్జీతో ఉన్నాడు. నేను వస్తా అని రెడీ అయిపోతున్నాడు. ఈసారికి నేను ఒక్కడనే వెళ్తున్నా, నెక్స్ట్ టైం చూద్దాంలే అని చింటూబాయ్ బాయ్ చెప్పి మూవీకి స్టార్ట్ అయిపోయాం. ఇంతకీ చింటూబాయ్ నేమ్ చెప్పలేదు కదా, లియో. థియేటర్ నా రూమ్ దగ్గర నుంచి 5 km ఉంది. థియేటర్ దగ్గరలో టిఫిన్ చేద్దామని చూస్తే ఇడ్లీ అడిగితే ఇదేదో కొత్త ఐటమ్ ఇచ్చాడు. సర్లే మూవీకి టైం అవుతుందని అవి తినేసి స్టార్ట్ అయిపోయాను. తెలుగు వాళ్ళు ఉన్నారని తెలుసు గాని ఇంతమందిని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏదైనా మూవీని స్టార్టింగ్ నుంచి చూస్తేనే కిక్కు నాకు తెలిసి. మూవీ అయితే నాకు నచ్చింది. మీరు చూసారా? మూవీని చూస్తే ఎలా అనిపించింది అన్నది కామెంట్స్ లో చెప్పండి, తెలుసుకుంటా. రూమ్ కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఇంకోవైపు ఆకలి. సో వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి రైస్ అండ్ కర్రీ కుకింగ్ కంప్లీట్ చేసేసాను. అన్ని కంప్లీట్ అయ్యేసరికి రూమ్ అంతా బట్టలతో నిండిపోయింది. రేపు టైం ఉంటే రూమ్ క్లీనింగ్ చేసుకోవాలి. సో ఈ వీకెండ్ కి మీరు ఏ మూవీకి వెళ్ళారు నాకు చెప్పండి, తెలుసుకుంటా. మళ్ళీ డే 4 లో కలుద్దాం.